నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇంధనాలు ఫ్యాక్టరీని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు ఈ రోజు సాయంత్రం నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి ఆందోళనకారుల వద్దకు రాగా ఆమెను కారులోనే నిర్బంధించారు. కలెక్టర్ వస్తే కానీ ఆర్డీఓని ఇక్కడి నుండి కదలనీయమని కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆర్డీఓని వదిలిపెడతామని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసుల చొరవతో ఆర్డీఓ రత్న కళ్యాణిని పంపించే ప్రయత్నం చేయగా దిలావర్పూర్ గ్రామస్తులు ఆర్డీఓ కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. పోలీసుల చొరవతో ఆర్డీఓను గ్రామస్తుల నుండి తప్పించడం జరిగింది. పరిశ్రమ నిర్మాణం వైపు ఎవరినీ వెళ్లనీయకుండా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఉదయం నుంచి దిలావర్పూర్లోనే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇంధనాలు ఫ్యాక్టరీని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, చెప్పండి, ఇక నిర్మల్ జిల్లాలో ఇంధనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ రైతులు అలాగే గ్రామస్తులు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి కారణాలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. గత నెల రోజుల నుండి ఏదైతే నిర్వాధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో నిన్న ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా ఏదైతే రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా పంట పొలాలు నష్టపోతాయని, ఎందుకు కూడా పని చేయవని రైతులైతే ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే రైతులు భారీగా 2000 నుంచి 3000 వరకు వివిధ గ్రామాలకు సంబంధించిన దిలావర్పూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఏదైతే 61వ జాతీయ రహదారిపై చేరుకునే ఆందోళన చేపట్టడంతో కూడా దాదాపు 7 నుంచి అర్ధరాత్రి వరకు ఏదైతే రాస్తారోకో కొనసాగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా దాదాపు 8 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టి ఏదైతే ఈ ఫ్యాక్టరీకి పనులు నిలిపివేయాలంటూ ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించకుండా ఇక్కడ నుండి తరలించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న పోలీసులు కూడా భారీగా చేరుకోవడం జరిగింది. రైతులతో సంప్రదింపులు జరపడానికి ఆర్టీఓ రత్న కళ్యాణ్ అక్కడికి రావడంతో ఆమెను 5 గంటల పాటు అక్కడే కారులో నిర్బంధించడం జరిగింది. కలెక్టర్ వస్తే కానీ ఆర్టీఓని ఇక్కడ నుండి కదలమని కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆర్టీఓని వదిలిపెడతామని డిమాండ్ చేశారు. దీంతో ఆర్టీఓ రత్న కళ్యాణి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు చొరవతో ఆర్టీఓ రత్న కళ్యాణిని పంపించే ప్రయత్నం చేశారు. దీంతో కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసం కూడా చేశారు. ఎస్పీ జానకి షర్మిల మాత్రం ఆసుపత్రికి తరలించారు. ఏదైతే తమ సమస్యలు పరిష్కరించడం కోసం వచ్చానని చెప్పిన వారు వినలేదు. ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించిన పనులన్నీ కూడా నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక రాత్రి అక్కడే రోడ్లపై చలిమంటలు పెట్టుకొని చలిమంటలు కాస్తూ జాతీయ రహదారిపై వంటలు వండుకొని వంట వార్పు చేసి అక్కడే భోజనాలు చేస్తూ అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేటి ఉదయం వరకు కూడా ఆందోళన కొనసాగుతున్న క్రమంలో కూడా నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా కూడా పోలీసులు మోహరించి రైతులనైతే ఎదుర్కొంటే గ్రామాలకు పంపించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం మళ్ళీ కూడా 5 గంటలకే రైతులు ఆందోళన చేపడతారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల అక్కడికి చేరుకొని కూడా ఉదయం 4 గంటల నుంచి 400 మంది పోలీసులతో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి తో పాటు 61 జాతీయ రహదారిపై కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు. అయినా కూడా రైతులు తమ సమస్యలు పూర్తిగా కూడా సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన అయితే కొనసాగిస్తామని అయితే ఖచ్చితంగా ఈ రోజు కూడా ఆందోళన చేపడతామని అయితే రైతులు
తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైనా ఇప్పటికి కూడా నిర్మల్ జిల్లాలో ఇంటర్లాక్ ఫ్యాక్టరీ సంబంధించి రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు ఆందోళన చేయడం అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఈ రోజు దిల్లవర్పూర్ రైతులు మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో మేము ట్రాఫిక్ డైవర్షన్స్ తీసుకున్నాము. అరౌండ్ 500-600 పీపుల్ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఆర్డీఓ గారు వస్తే ఆమెను బంధించారు. ఆమెకి హెల్త్ పాడైపోయి బీపీ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతే కూడా ఆమెని అలౌ చేయలేదు, అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. బలవంతంగా ఆమెని కార్లోనే డిటైన్ చేసి చుట్టూ సరౌండ్ చేసి ఉంచారు. ఆమెను ఇప్పుడే ఆఫ్టర్ 5 hours మేము రెస్క్యూ చేయడం జరిగింది.